అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగము 12వ శ్లోకము. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్ఛై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఈ మాటలన్నీ విన్నాడు భీష్ముడు. ఆ మాటలలో అంతరార్థం గ్రహించాడు. ఏనాడు తన మాట వినని, తన మాట లక్ష్యపెట్టని దుర్యోధనుడు ఈనాడు తనని మాత్రం అందరూ రక్షించాలని తన మీద అమితమైన శ్రద్ధ చూపిస్తున్నాడు. అంటే సుయోధనుడి మనసులో యుద్ధ భయం ప్రవేశించింది అని తెలుసుకున్నాడు. దుర్యోధనుడిని ఉత్సాహపరచడానికి, వాడిలో ధైర్యం కలిగించడానికి భీష్ముడు సింహంలా గర్జించాడు. తన శంఖాన్ని గట్టిగా పూరించాడు. యుద్ధమునకు సన్నద్ధం కండి అనే సూచన ఇవ్వడానికి గుర్తుగా సైన్యాధ్యక్షుడు తన శంఖం పూరించాడు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి.